మంచి మెజార్టీతో గెలిచి 5 ఏళ్లు ఒక రేంజ్లో అధికారం చెలాయించింది వైసీపీ. ఓటమి తర్వాత 3 నెలలకే జగన్ టీం సీన్ మారిపోతోంది. చట్టసభల్లో వైసీపీ వెలవెలబోతోంది. లోక్సభ, శాసనసభలో బలం తగ్గినా పెద్దల సభలో మనదే పైచేయి అనుకున్నారు జగన్. కానీ ఎగువ సభలు కూడా ఖాళీ అవుతున్నాయి. పదవీ కాలం మిగిలే ఉన్న అధినేతతో ఇమడలేమంటూ ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు గుడ్ బై చెప్పేస్తున్నారు. గతం ఘనంగా ఉన్న భవిష్యత్తు శూన్యంగా మారింది అన్నట్టుంది ఏపీలోని వైసీపీ పరిస్థితి. అధికారం కోల్పోయి పట్టుమని 3 నెలలవ్వకముందే కీలక నేతలు అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. మరికొంతమంది కూడా అదే బాటలో మంతనాలు చేస్తున్నారు. 2019 తర్వాత వైసీపీ ఓవర్లోడెడ్ అన్నట్టుగా ఉండగా ఇప్పుడు పార్టీ కార్యాలయాలు ఖాళీ అవుతున్నాయి. పోతుల సునీత రాజీనామా చేసి 24 గంటలు గడవక ముందే మరో 2 ఎమ్మెల్సీలు అదే బాట పట్టారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, గవర్నర్ కోట ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీతతో కలిసి 2 నేతలు కూడా మండలి చైర్మన్ కు వారి రాజీనామా లేఖలను సమర్పించారు. వీరి రాజీనామాలను చైర్మన్ ఆమోదిస్తే మండలిలో వైసీపీ బలం 28కి పడిపోతుంది. అయితే మండలిలో జగన్ కనీసం ఈ బలమైనా నిలబెట్టుకుంటారా అంటే అనుమానమే అనే సమాధానం వినిపిస్తోంది. మరి కొంతమంది ఎమ్మెల్సీలు కూడా పక్కచూపులు చూస్తున్నారని అమరావతి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. శాసనసభ, లోక్సభలో వైసీపీ ప్రాతినిధ్యం వీక్ గా ఉంది. శాసన మండలి, రాజ్యసభలోనే తన బలగం ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలతో వరుస మీటింగులు పెట్టారాయన. ప్రలోభాలకు గురి కావద్దని వారికి దిశానిర్దేశం చేశారు. కానీ కనీసం 6 నెలలు అధినేత మాటలు పనిచేయలేదు. వరుసగా పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధికారం లేని దగ్గర నేతలు ఇమడలేకపోతున్నారు. ఇటీవల ఈ తరహా ధోరణి సాధారణంగా మారిపోయింది. అయితే పార్టీ స్థాపన నుంచి జగన్తో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా గుడ్ బై చెప్పడం అధిష్టాన నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయంగా, వ్యాపారపరంగా అధినేతకు అత్యంత దగ్గరగా ఉండే మోపిదేవి కూడా వైసీపీకి గురువారం గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు బీద మస్తాన్ పార్టీ రాజ్యసభ పదవికి రిజైన్ చేశారు. అయితే ఈ రాజీనామా పర్వాలు ఇంతటితో ఆగుతాయా అంటే మున్ముందు ఈ లిస్టు పెరుగుతుందనే వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. మరో 6 ఎంపీలు ఇప్పటికైనా ఫ్యాను గాలి నుంచి పక్కకు తప్పుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. పార్టీని వీడుతున్న వారు టీడీపీ లేదా బీజేపీలో చేరుతారని ప్రచారం. ఎక్కడకు వెళ్తారనే విషయంలో మార్పు ఉండొచ్చు, కానీ వైసీపీని వీడుతారనేది ఖాయమని ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్న మాట. వైసీపీకి గుడ్ బై చెబుతారని చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటి వరుసలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం వార్తలను ఖండించారు. జగన్తోనే తన ప్రయాణం కొనసాగిస్తానని చెప్పారాయన. ఏది ఏమైనా జగన్కు షాక్ ఇచ్చే వారి జాబితా పెద్దగానే ఉందని ప్రచారం రోజురోజుకి పెరుగుతోంది.